అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ముందుగా లాస్ట్ వీడియోలో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. అదేవిధంగా కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది నేర్చుకుందాం ఈరోజు. విద్యార్థి గారు, అన్నపూర్ణ గారు, ప్రకాష్ ఓరిగంటి గారు, వాసు గారు, అశోక్ గారు అండ్ చందు గారు. వీళ్ళందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. అసలు నేను నిన్న ఏ ఛాలెంజ్ ఇచ్చాను అనేది ఇప్పుడు చూద్దాం. నిన్నటి వీడియోలో మనం ఫస్ట్ ఛాలెంజ్ యువర్ మదర్స్ బ్రదర్ ఈజ్ యువర్ అంటే మీ మదర్ యొక్క బ్రదరు మీకు ఏమవుతారు అని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఏమవుతారు? మెటర్నల్ అంకుల్. బి ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్ ఛాలెంజ్ యువర్ పేరెంట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుగెదర్ కాల్డ్. మీ పేరెంట్స్ యొక్క బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా వీళ్ళందరినీ కలిపి ఏమంటాము? పిబ్లింగ్స్. అంటే సి ఆప్షన్ కరెక్ట్ అండి. ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి. చాలా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఇంగ్లీష్ పదాలు అన్నమాట ఇవి. సో కమింగ్ టు ది టుడేస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం వాక్యాలను కలిపే పదాలు నేర్చుకుందామండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీటినే మనం ఇంగ్లీష్లో లింకింగ్ వర్డ్స్ అంటూ ఉంటారు, లేదా లింకప్ వర్డ్స్ అంటూ ఉంటారు. ఇంకొంతమంది కనెక్టింగ్ వర్డ్స్ అంటూ ఉంటారు, లేదా కనెక్టర్స్ అని అంటూ ఉంటారండి. సో ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు రెండు సందర్భాలను కలిపి మాట్లాడాలి అన్నా, లేదా ఏదైనా ఒక సందర్భాన్ని ఇంకొక సందర్భంతో చెప్పాలి అన్నా, లేదా రెండు వాక్యాలను కలిపి మాట్లాడాలి అన్నా, రెండు పారాగ్రాఫ్లని కలిపి మనం ఆ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా ఈ పదాలు అనేవి ఉండాలండి. ఈ పదాలు లేకుండా మనం అవి మాట్లాడలేము, అవి లింకప్ చేసి మాట్లాడలేము అన్నమాట. సో అర్థమైంది కదా ఎంత ఇంపార్టెంట్ అనేది. కమింగ్ టు ది సబ్జెక్ట్. ఫస్ట్ వర్డ్ ఇండీడ్. ఇండీడ్ అని పలకాలండి. సో ఇండీడ్ అంటే నిజానికి లేదా నిజంగా, ఇంకా చెప్పాలి అంటే ఖచ్చితంగా అని అర్థమండి. అదే మన వాడుక భాషలో అయితే వాస్తవంగా అంటే మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ని నిజంగా అవును నిజంగా జరిగింది అని బల్లగుద్ది చెప్పాల్సిన సందర్భంలో ఈ పదాన్ని వాడతామండి. సో అర్థమైంది కదా. ఇది మన సందర్భాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన అర్థాలన్నీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా వాడుతూ ఉంటామండి. గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం డైలీ లైఫ్లో సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఇండీడ్ ట్రూ అంటే ఇది నిజంగానే నిజం. ఏదైనా సరే మనం ఒక సిచ్యువేషన్ విన్నప్పుడు, ఏదైనా న్యూస్ జరిగినప్పుడు అవునా ఇది నిజమా అంటే ఎస్ ఇది నిజంగానే నిజం అని చెప్పాల్సిన సందర్భం అండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ హెల్ప్డ్ మీ ఇండీడ్. హీ హెల్ప్డ్ మీ ఇండీడ్ అంటే అతను నిజంగానే నాకు సహాయం చేశాడు. అవును నిజంగానే చేశాడు అని ఏదైనా సరే నిజాన్ని గట్టిగా చెప్పడానికి మనం ఇండీడ్ అనే కనెక్టింగ్ వర్డ్ని వాడతామండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్డ్ యట్. చాలామంది మాట్లాడుతుంటే మీరు వినే ఉంటారు హ్యాడ్ లంచ్ అంటే నాట్ ఎట్ అంటూ ఉంటారు. అంటే ఇప్పటికీ నేను ఇంకా తినలేదు అని అర్థం. అసలు ఎట్ అంటే ఇంకా లేదా ఇప్పటికీ, ఇంకా చెప్పాలి అంటే ఇప్పటి వరకు అని అర్థం అండి. సో ఈ ఎట్ని మనం యాడ్వర్బ్గా వాడచ్చండి. అట్ ద సేమ్ టైం కంజంక్షన్గా కూడా వాడచ్చు. కంజంక్షన్ అంటే ఇదేనండి, ఏదైనా రెండు వాక్యాలని రెండు సందర్భాలని కలిపి మాట్లాడడానికి వాడే బ్రిడ్జ్ అనమాట. సో ఇదే కనెక్టింగ్ వర్డ్ అని అర్థం. ఈ పదాన్ని వాడి ఇంగ్లీష్లో సింపుల్గా మనం డైలీ లైఫ్లో యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ద బస్ హ్యాజంట్ అరైవ్డ్ ఎట్. బస్సు ఇంకా రాలేదు అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవరైనా మిమ్మల్ని మీరు పూర్తి చేశారా ఇచ్చిన పని అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తాం? ఐ హ్యావెంట్ ఫినిష్డ్ యట్.
నేను ఇంకా పూర్తి చేయలేదు అని అర్థమండి. సో, ఇలా మనం ఖచ్చితంగా డైలీ లైఫ్‌లో యూజ్ చేసే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయండి మీరు కూడా. నెక్స్ట్ వర్డ్ టు సమ్మరైజ్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా వినే ఉంటారు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే కంక్లూడ్ చేస్తూ ఉంటారనమాట. టు సమ్మరైజ్ అంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే లేదా క్లుప్తంగా చెప్పాలి అంటే అని అర్థమండి. అంటే ఏదైనా కూడా సాగదీయకుండా ఇంత పెద్దగా చెప్పకుండా చిన్నగా అంటే ఒక చిన్న సెంటెన్స్‌లోనే అంత మీనింగ్, అంత స్టోరీ అర్థమైపోయేలాగా అని అర్థం అనమాట. దీన్నే మనం వాడుక భాషలో సారాంశం అంటూ ఉంటారు. అంటే అసలు ఆ స్టోరీ అంతా సారాంశం ఏంటి? లేదంటే కంక్లూజన్ అంటూ ఉంటారు కదా! అదే అర్థం అనమాట. టు సమ్మరైజ్ అంటే. సో, అర్థమైంది గదా! టు సమ్మరైజ్ అంటే ఏంటి అనేది. సో, ఈ పదాన్ని వాడి మనం సింపుల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ టు సమ్మరైజ్ ద ప్లాన్ ఈజ్ గుడ్. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ప్లాన్ అనేది బాగుంది అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. టు సమ్మరైజ్ దిస్ ఫోన్ ఈజ్ వర్త్ బయింగ్. అంటే ఏంటి? టు సమ్మరైజ్ దిస్ ఫోన్ ఈజ్ వర్త్ బయింగ్ అంటే మనం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఫోన్ అనేది కొనదగింది. అంటే అన్ని ఫీచర్స్ కూడా తక్కువ మనీకే వస్తున్నాయి అని మాట్లాడుతూ ఉంటారు కదా! అదే అర్థం అనమాట. నెక్స్ట్ వర్డ్ ఇన్‌స్టెడ్. మనం జనరల్‌గా ఈ వర్డ్ ప్లేస్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ అని అంటూ ఉంటారు. ఇన్‌స్టెడ్ అంటే అండి బదులుగా లేదా దాని స్థానంలో, ఇంకా మన వాడుక భాషలో చెప్పాలి అంటే దానికి బదులుగా ఇంకొకటనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలి. మన ప్లేస్‌లో మన వాళ్ళని అంటే మన ఫ్యామిలీలో మెంబర్ ఇంకొకళ్ళు ఎళ్ళాలి అనుకోండి. మన ప్లేస్‌లో వాళ్ళని పంపించాలి. అంతే గదా! దాన్నే ఇన్‌స్టెడ్ ఆఫ్ అంటారండి. గుర్తుపెట్టుకోండి. సో, ఈ పదాన్ని వాడి మనం డైలీ లైఫ్‌లో మనం సింపుల్‌గా మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ గో ఇన్‌స్టెడ్ ఆఫ్ మీ. యూ కెన్ గో ఇన్‌స్టెడ్ ఆఫ్ మీ. నాకు బదులుగా నువ్వు వెళ్ళవచ్చు అని అర్థమండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యూజ్ వాట్సాప్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కాలింగ్. యూజ్ వాట్సాప్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కాలింగ్. కాల్ చేయకుండా లేదంటే కాల్ చేసే ప్లేస్‌లో కాల్ చేయడానికి బదులుగా వాట్సాప్‌లో మెసేజ్ చెయ్యి అంటూ ఉంటారు గదా! అదే అర్థం అనమాట. సో, అర్థమైంది కదా! నెక్స్ట్ వర్డ్ నోటబ్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ వినే ఉంటారు. నోటబ్లీ అంటే ముఖ్యంగా అని అర్థమండి. అదే మన వాడుక భాషలో చెప్పాలి అంటే గమనించదగినది అని అర్థం అనమాట. గమనించదగ్గది అని అర్థం. సో, ఈ పదాన్ని వాడి మనం సింపుల్‌గా డైలీ లైఫ్‌లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ షీ హెల్ప్డ్ ఎవ్రీవన్ నోటబ్లీ ద పూర్. ఇక్కడ ఈడీ వచ్చింది అంటే ఆల్రెడీ జరిగిపోయింది సెంటెన్స్ అనమాట ఇది. సో, అర్థం ఏమిటంటే ఆమె అందరికీ సహాయం చేసింది. ముఖ్యంగా ఎవరికి అంటే ఒక పాయింట్‌ని హైలైట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో, ముఖ్యంగా పేదవారికి చేసింది అని అర్థమండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ గుడ్ ఎట్ మెనీ థింగ్స్ నోటబ్లీ ఇంగ్లీష్. హీ ఈజ్ గుడ్ ఎట్ మెనీ థింగ్స్ నోటబ్లీ ఇంగ్లీష్. అతను చాలా విషయాల్లో బాగున్నాడు. ముఖ్యంగా ఇంగ్లీష్‌లో ఇంకా బాగున్నాడు అని అర్థం అనమాట. సో, అర్థమైంది గదా! నోటబ్లీ ఎలా వాడి మాట్లాడాలి అనేది. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. మోర్ ఓవర్ అని పలకాలండి. మోర్ ఓవర్ అంటే పైగా, అంతేకాకుండా లేదా అదనంగా, ఇంకా చెప్పాలి అంటే అని అర్థం వస్తదండి. సో, అర్థమైంది గదా! అంటే ఇంకేదో ఎక్స్‌ట్రా పాయింట్ అనమాట యాడ్ జేయడానికి ఈ వర్డ్‌ని వాడుతూ ఉంటాం మనం. ఈ పదాన్ని వాడి మనం సింపుల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ దిస్ యాప్ ఈజ్ ఫ్రీ. మోరోవర్ ఇట్స్ ఈజీ టు యూజ్. ఈ యాప్ ఫ్రీ,
పైగా వాడడం కూడా సులభం అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద జాబ్ ఈజ్ ఈజీ, మోర్ ఓవర్ ఇట్ పేస్ వెల్. అంటే ఆ ఉద్యోగం సులభం, అంతేకాకుండా మంచి జీతం కూడా ఇస్తున్నారు అని అర్థమండి. సో అర్థమైంది కదా. మీకు అన్ని పదాలు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఇవ్వబోయే ఛాలెంజ్, హీ ఈజ్ లేజీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్, హీ వాంట్స్ ఏ గవర్నమెంట్ జాబ్. ఈ కింద 3 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు గనక ఈరోజే చూస్తున్నట్లయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.